గుంటూరు జిల్లా కాకానిలోని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు సోమవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. దేవస్థానం ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లీలాకుమార్ మాట్లాడుతూ, ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారిని వేర్వేరు రూపాలలో ప్రత్యేక అలంకారాలతో దర్శనమిస్తారని తెలిపారు. ప్రత్యేక అలంకారాలు ఇలా ఉంటాయి. సెప్టెంబర్ 22 శ్రీ బాల త్రిపుర సుందరీదేవి, 23న శ్రీ గాయత్రీదేవి, 24న శ్రీ అన్నపూర్ణాదేవి, 25న శ్రీ కాత్యాయనీదేవి, 26న శ్రీ మహాలక్ష్మీదేవి, 27న శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి, 28న శ్రీ కదంబ వనవాసినీదేవి, 29న శ్రీ సరస్వతీదేవి, 30న శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1న శ్రీ మహిషాసురమర్దినీదేవి, అక్టోబర్ 2న దసరా పండుగ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమిస్తారని దేవస్థానం ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లీలాకుమార్ తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ప్రతినిత్యం కూడా వివిధ రకాల అలంకారాలతో శ్రీ అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 11 రోజులు వచ్చినాయి కాబట్టి 2 అవతారాలు అధికంగా ఈసారి అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా శ్రీ అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులు దర్శించవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు శ్రీ అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే 23/9న శ్రీ గాయత్రీదేవి అలంకారంలో శ్రీ అమ్మవారు భక్తులు దర్శనమిస్తారు. అలాగే 24/9న అన్నపూర్ణాదేవి అలంకారం, అలాగే 25/9న శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో శ్రీ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తదుపరి 26వ తేదీ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంతో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 27/9న లలితా త్రిపుర సుందరీదేవి, అలాగే 28 శ్రీ కదంబవనవాసినీదేవి ఈ అలంకారం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఈసారి కదంబవనవాసినీదేవి అలంకారం. అలాగే ముఖ్యంగా 29వ తేదీన శ్రీ అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ అమ్మవారి మహాసరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తదుపరి 30వ తేదీ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారం, అలాగే 1వ తేదీ మహిషాసురమర్దినీదేవి అలంకారం, అలాగే ప్రత్యేకంగా శ్రీ అమ్మవారు విజయదశమి రోజు అనగా 2/10/2025 విజయదశమి రోజు శ్రీ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా ఈ 11 రోజులు కూడా శ్రీ అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు, అలాగే నిత్య రుద్రహోమం, అలాగే నిత్య చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది భక్తులు వారు శ్రీ అమ్మవారి కుంకుమ పూజకి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అలాగే విజయదశమి రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రశాంతంగా అమ్మవారి దర్శనం జరిగే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా పెదకాకాని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఇచ్చేసి శ్రీ అమ్మవారి యొక్క విశేష అలంకారాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీ అమ్మవారికి విశేష అలంకారాల నిమిత్తం భక్తుల ఒక దాతల సహకారంతో తమిళనాడు నుంచి కూడా కొన్ని ఆర్టికల్స్ తెప్పించి అమ్మవారి అలంకారం నిమిత్తం కావలసిన ఇత్తడి, అలాగే కాపరు మొదలైన తమిళనాడులో తయారు చేసిన వస్తువులతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా, అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.